హాయ్ మామ అందరికీ. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఫ్యాక్టరీ పైన అయితే అరే ఏందిరా, ఒక్కడు కూడా దిగట్లేదు. వాడి అమ్మాయి ఒక్కడు దిగలేదు మచ్చా. ఏందిరా నాయన, ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు 2019, 20 అయితే పెరుముడా మ్యాప్ వస్తే ఇంక నేను ఇక్కడే దిగేవాడిని. సో ఇప్పుడు చూడండి, ఒక్కడు కూడా దిగట్లేదు. ఏమన్నా కొడదామంటే అరే ఇవిడు దిగాడు, వీడికి మళ్ళీ కిందకైతే దిగాడు. ఇంకా ఏ మాత్రం అయితే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈడొకడు ఉండో, వీడినైతే కొడదాం ఆగండి చేత్తో. అరే రే రే ఆడి అబ్బా బడవా, వీడైతే కొట్టేశాడు మనల్ని. సో ఏం మరీ లేట్ చేయకుండా మళ్ళీ అయితే దిగుదాం అక్కడే. ఓకే, ఈసారి అయితే చాలామంది అయితే దిగారు. చాలామంది కాదు, వీడు అక్కడే అయితే వీడినైతే కొట్టేశాం. ఇంకోడైతే బయట దిగాడు. మేము అందరికి చెప్పటం మర్చిపోయా, ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరైతే ఒక్క లైక్ అన్నా కొట్టండి. సో మీరు ఒక్క లైక్ కొడితే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకెలా చెప్పండి. ప్లీజ్ మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి చాలు, అంతే. సో ఈడెవడు ఒకటి దిగుతున్నాడు, వాడిని అయితే కొడదాం ఆగండి. అరే రే రే అవతల అరే యారు బయట అయితే దిగేసాడు వీడు. ఇంకా గాల్లో ఎవ్వడు లేడు. ఇంకా మనం చేయాల్సింది ఇంకా ఒక్కటే, కిందకైతే దూకాలి. సో కింద ఒకడు ఉన్నాడు అన్నట్టు బాగానండి, వాడి కాడు గన్నులు ఉన్నాయి, దిగేస్తే కొట్టేస్తాడు వాడు. సో దిగేద్దాం, ఇప్పుడు వాడు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక ఇప్పుడు నుంచి అసలు యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన చేతుల్లో గన్ను ఉన్నా కానీ వాడలేము. ఎందుకంటే మనం ఫిస్ట్ ఫైట్ అయితే చేయబోతున్నాం. ఒరే యార్, మెడికిట్లు, గ్లూవాలు ఈ మాత్రం బాగా అవసరం. ఓకే, ఎవడన్నా ఉన్నాడా? రండిరా ప్లీజ్ ప్లీజ్, ఛాలెంజ్ చేస్తున్నాను. మా సబ్స్క్రైబర్స్కి ఒక్కడన్నా కనిపించండి, వాడిని అయితే చేత్తో గుద్దేయాలి ఇప్పుడు. ఓకే, ఒక్కిళ్ళు అయితే వచ్చేసింది. ఈడెవడు లేడట్టుంది, వెళ్ళి విష్ లిస్ట్ అన్నా చేద్దాం. అవును, జస్ట్ ఇందాకే కదా వాడు ఫ్యాక్టరీ నుంచి కిందకి దిగింది. వాడు ఈ మధ్యలో ఉండుంటాడు నాకు తెలిసి, వెయిట్ చేద్దాం. వాడు నాకు తెలిసి ఫ్యాక్టరీలో ఉంటాడు. అరే ఈడుకోండి ఇప్పుడైతే కనిపించాడు. అరే ఎక్కడ ఉన్నావురా, నాకు కనపడలేదు, ఒకసారి కనపడు, నేను నాకు జాగ్రత్త అవుతాను. సో గాయ్స్, వీడైతే నాకు అసలు కనపడలేదు. ఒకసారి బయటకు వెళ్దాం, కనిపిస్తాడేమో. ఓకే, కనిపించాడు. ఫ్యాక్టరీ లోపల అయితే ఉన్నాడు. ఇటు సైడ్ అయితే వస్తున్నాడు, మనం కూడా ఇటు సైడ్ వెళ్దాం. మామ ఇంకా మన తెలుగు వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి మామ ప్లీజ్. మీరు నాకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ వీడైతే నన్ను అయితే కొంచెం డ్యామేజ్ అయితే తీసాడు. ఇక్కడ ఆగుందాం. వాడికైతే మ్యాక్సిమం కనపడి ఉండను, ఎందుకంటే వాడు ఇంకా గ్లూ వాల్ అనుకున్నాడు అనుకుంటున్నాడు. వీడిని ఎలాగైనా కొట్టాలి. సో ఎట్ట కొట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ గ్లూ వాల్ వెనక రే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే వెనకాల నుంచి ఎవడన్నా కొడతాడేమోనని. సో చూసుకుందాం, ఎంతసేపు నేడే ఉందాం. వాడు పోయేదాకన్నా వాడు కదిలితే కొంచెం వాడు వెనకాల నుంచి అయితే వెళ్ళి కొట్టాలి వాడిని. ఏంది ఇంకా కదిలాడట్లేదు, కొంపదీసి వెనకాల నుంచి వాడిని వెళ్ళాడే ఏంది. సో వెళ్ళి చూద్దాం పదండి. అరే వాడు అక్కడే ఉన్నాడు, అది ఆ ఇల్లు వెనకాల అయితే ఉన్నాడు. సో ఇక్కడ దానుకుందాం, వెయిట్ చేద్దాం. వద్దాకి వెళ్ళి చావటం ఎందుకు చెప్పండి. రావట్లేదు వాడైతే అస్సలు వచ్చాడు. వాడు మనల్ని వెళ్ళిపోయాడేమో అనుకున్నాం. సో చూద్దాం ఆగండి. వాడు వెతుకులాడుతున్నట్టుంది మనల్ని. సో ఇక్కడే ఉన్నాం, వాడు పోయేదాకా అయితే ఇక్కడే ఉన్నాం. వాడిని ఎలాగైనా కొట్టాలి వెనకాల నుంచి అయితే వెళ్ళి. ఓకే, వెళ్తున్నాడు. ఇప్పుడు అసలైన మంచి టైము, వెనకాల నుంచి అయితే వెళ్ళి కొట్టచ్చు. పరిగెత్తే వాడిని అంత సింపుల్గా అయినా కొట్టచ్చు. సో చూడండి. ఓకే ఫైర్ చేస్తున్నాడు, ఇదే మంచి టైం. అరే కదిలాడే. ఊరే బాగుంది, వెనక్కి చూసుకోరా. టాపప్పులు మాత్రం బిర్రుగా చేస్తున్నట్టుంది. గ్లూ వాల్ అయితే మామూలుగా లేదు వాడిది. సో వీడినైతే కొట్టాలి మచ్చా. వీడేంది ఇంకా కదలట్లేదు. అరే రే వెనక్కి చూసుకోరా తమ్ముడు. ఉరే వెనక్కి చూడరా రే. ఆగరా. అరే అడాగున్నాడా, ఇదే మంచి టైం. అరే అమ్మాయి ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు కొట్టాలి, ఇప్పుడు ఇదే మంచి టైం. అయిపోయాడు. మామ ఎలా ఉంది షార్ట్ అయితే. వాడైతే అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఊహించే ఉండడు మచ్చా. ఇంకా మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. ఇంకా ఎవరు దిగట్లేదు లేగాలు. అరే ఫైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మంచి టైం అయితే. ఇప్పుడు వెళ్ళి గుంపులో గోవిందా కొట్టేయటమే. అరే ఇద్దరేనా ఉంది, ఒకటి షార్ట్ రేంజ్ నుంచి కొట్టుకుంటుండు, ఒకడేమో లాంగ్ రేంజ్ నుంచి. ఓకే, ఇప్పుడు వెనక నుంచి ఎట్ట వెళ్ళాలి. ఓకే, ఇటు నుంచి అయితే వెళ్దాం ఆగండి. ఓకే, ఇక్కడ దాంకొని ఉందాం. వాడు ఆ ఫైట్ అయిపోగానే ఇప్పుడు వెళ్దాం వెనక నుంచి అయితే. సో ఇదే మంచి టైము, ఇప్పుడు వెళ్ళి కొట్టచ్చు. అరే ఇంకొకటి ఊరు రా ఊరే. ఓకే, మనమైతే మళ్ళీ వెనక్కి తీసుకుందాం. ఓకే, ఈడైతే మనల్ని చూడలేదు, ఇప్పుడైతే వెళ్దాం. ఇదే రే చూసారా. రే మామ వద్దురా. ఆగరా నిన్ను ఒక్కనే రా.
మళ్ళీ దిగొచ్చులేరా నువ్వు. ఓకే 48 అయితే పడింది. రే 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 ఉరి అమ్మ పడవా. గ్లూవలు ఏరో గ్లూవలు. ఓకే ఉమ్మ కొద్ది తోడు అయ్యి ఉంటే నేను అయిపోయేది. ఊరి ఈడు గ్లూవలు పగలు కొడుతుండు. వీడు మనల్ని చంపేదాకా ఇంకా పాడు ఈడు. సో వీడినైతే కొట్టాలి మచ్చా. అరే రే అయిపోయారా రే. వీడిని అనవసరంగా గెలుక్కున్నాను. ఓకే మనకి ఇంకో ఛాన్స్ అయితే ఉంది కదా. ఇప్పుడైతే వెళ్ళి కొట్టేద్దాం వాడిని. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 2 kills అయితే వచ్చాయి. మ్యాక్సిమం బోయే కొట్టడానికి అయితే ట్రై చేస్తాను మీకోసం. ఓకే వీడు ఇంకా కింద ఉన్నట్టుంది. వీడినైతే కొట్టాలి మనం ఎట్టగైనా కానీ. ఈడేంద్రా మనం సోలో వర్సెస్ సోలో కదా ఆడుతుంది. ఈడు రివైవ్ ఎత్తుండు పిచ్చిన కొడుకు. ఓకే ఇప్పుడైతే మనం ఈ గన్ అయితే తీసుకుని పోదాం. ఫస్ట్ ఆగండి. ఉరి ఈడెవడో ఉన్నట్టుంది. ఉరి ఇక్కడ ఫైట్ జరుగుతుంది. ఊరే 3-4 ఉన్నారు. మన బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉన్నట్టుంది. ఫైర్ ఆగో ఇడిగోండి. ఓకే ఓకే పడింది. 3 kills అయితే వచ్చాయి. ముందు వెళ్తే అయితే వేసుకోవాలి. ఆగండి. ఊరి ఈ గన్ను ఒకటి దీన్ని తీద్దాం అనుకుంటుంటే కుదరట్లేదు. ముందు వెళ్తే వేసుకోవాలి. ఆగండి. ఓకే ఇప్పుడైతే తీసి పార్ట్నర్కి. ఓకే మెడికిట్ అయితే చుట్టుకోవాలి. ఎందుకులే అది పెరుగుతుంది. ఓకే ఇంట్లో నుంచి అయితే చూద్దాం. ఎవడన్నా ఉండాము బయట. దగ్గరికి పోతే వేసేస్తారు ఎందుకంటే సరైన గన్నులు అయితే ఉన్నాయి వాళ్ళ కాడ. ఓకే మెడికిట్ అయితే ఇప్పుడైతే వేసేసుకొని గుంపులో గోవిందా ఒక్కొక్క నెల్లి గుద్దేద్దాం. తలకాయ అయితే పగిలిపోవాలి. సో వెళ్దాం పదండి. ఇంకా వారైతే స్టార్ట్ అయిపోతుంది. వచ్చేస్తున్నా ఆగండ్రా. అయిపోయారు మీరు. 2-3 ఉన్నట్టుంది ఆడ. ముగ్గురిని మనమే లేపేద్దాం పదండి. ఓకే ఎవరు లేరుగా ఇంట్లో. మళ్ళీ కొట్టేర్రి. ఓకే ఇక్కడైతే ఒకడు ఉన్నాడు మచ్చా. వీడినైతే కొట్టాలి ఎలాగోకలాగా. ఓకే వీడైతే మనల్ని చూశాడు. ఆడుకొని ఫైట్కి వచ్చేస్తాడు. అయిపోయాడు. ఊరి ఇంకోడు ఉన్నాడు. వీడిని గుద్దుదాం ఆగండి. ఓకే వీడైతే అయిపోయాడు. వెనక గ్లూవల్ వేసేయి. ఓకే ఊరి అమ్మ ఇది వచ్చింది. ఓకే వెయిట్ రా. నాకు మెడికిట్ వేసుకొని వస్తాను. నాకు మెడికిట్ వేసేసి నీ తలకాయ. ఊరి అమ్మ ఊరి ఇడికాడ ఎంటెన్ ఉంది. రే వద్దురా రే. రే ఆగరా రే. నువ్వు అక్కడ వేరా రే. ప్లీజ్ రా. బూయాకి దగ్గరికి వచ్చారు. రే అయిపోయాడు మచ్చా. మొత్తానికి అయితే చూశారు కదా ఎలా కొట్టాను. మీరు కూడా అలాగ లైక్ అయితే కొట్టేసేయండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఇవిడని వచ్చేలోపు ఒక్క దెబ్బ కొట్టినా అయిపోతాం మనం ఫసక్కని. ముందైతే మెడికిట్ అయితే వేసేయాలి. అమ్మయ్యా మొత్తానికైతే 5 kills అయితే కొట్టేశాం. ఏం ఇబ్బంది లేకుండా అయితే. మీరు నాకు కామెంట్స్ కూడా పెట్టండి మచ్చా. మీరు కామెంట్స్ పెడితే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. సో నిన్న ఒక వీడియో పెట్టాను. సో అస్సలకి ఎవ్వరూ అయితే దాన్ని చూడలేదు. సో లైక్స్ కూడా 7 వచ్చేసాయి. సో చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో మీరే నాకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. మీరు సరదాగా అయినా కానీ 2020లో అప్పుడు ఓల్డ్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే క్లాక్ క్యారెక్టర్ అయితే పెట్టుకొని ఫ్యాక్టరీ మీద దిగి ఫిస్ట్ ఫైట్ అయితే చేసే ఉంటారు నాకు తెలిసి. సో నేను కూడా అయితే చాలాసార్లు చేసా. అప్పుడు నాకు ఛానల్ మ్యాక్సిమం అప్పుడు క్రియేట్ చేయలేదులేండి. ఒక 1 year తర్వాత అయితే చేశాను. ఓకే విష్ లిస్ట్ అయితే తెద్దాం. ఊరి అమ్మ ఇప్పుడే గారా నేను అక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు దాకా లేవు. మళ్ళీ ఆడ నుంచి వచ్చావురా. సో ఈడేంది గాయస్ ఈడు సోలో వర్సెస్ సోలో ఆడుతుంటే ఈడు రివైవ్ ఇచ్చుకుంటుండు. సో ఓకే వాడికి అయితే వెళ్దాం. సో దానివల్ల ఏదన్నా లాభం ఉందా? సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి. ఓకే ఈడైతే అక్కడే ఉండరా. వచ్చేస్తున్నా నువ్వు. నేను వచ్చిందాక అక్కడే ఉండాలి. నువ్వు ఎటు కదలకూడదు. వచ్చేస్తున్నా ఓపిక పట్టు. ఓకే ఇక్కడ ఉన్నాడు. అరే టీమప్ చేస్తున్నాడు బాయ్. ఓకే మనం కూడా అయితే టీమప్ చేద్దాం. సో చలో మామ ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి చేస్తారు మామ మీరు. సో మనోడైతే కార్ అయితే తీసాడు. ఇద్దరం అయితే వెళ్ళిపోతున్నాం. పదరా మామ పద. అడే అమ్మ ఏంది ఇది. ఊరే ఈడిప్పుడే లాగిన్ చేయాలా ఈడు. ఊరే